కోర్టులో దగ్గుబాటి కుటుంబానికి బిగ్ షాక్ తగిలింది. ప్రముఖ తెలుగు నటుడు వెంకటేష్ పై క్రిమినల్ కేసు నమోదైంది. ఫిలిం నగర్ లో డెక్కన్ కిచెన్ కూల్చివేత విషయంలో కేసు నమోదు చేయాలని పోలీసులను నాంపల్లి క్రిమినల్ కోర్టు ఆదేశించింది. కె నందకుమార్ ఫిర్యాదు మేరకు పూర్వాపరాలు పరిశీలించి కోర్టు ఈ మేరకు ఫిలిం నగర్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో నటుడు వెంకటేష్, దగ్గుబాటి సురేష్ బాబు, రానా, అభిరాములపై పోలీసులు కేసు నమోదు చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న నాంపల్లి క్రిమినల్ కోర్టులో దగ్గుబాటి కుటుంబానికి బిగ్ షాక్ తగిలింది. ప్రముఖ తెలుగు నటుడు వెంకటేష్ పై క్రిమినల్ కేసు నమోదైంది. ఫిలిం నగర్ లో డెక్కన్ కిచెన్ కూల్చివేత విషయంలో కేసు నమోదు చేయాలని పోలీసులను నాంపల్లి క్రిమినల్ కోర్టు ఆదేశించింది. కె నందకుమార్ ఫిర్యాదు మేరకు పూర్వాపరాలు పరిశీలించిన కోర్టు ఈ మేరకు ఫిలిం నగర్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో నటుడు వెంకటేష్, దగ్గుబాటి సురేష్ బాబు, రానా, అభిరాములపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ఫిలిం రిపోర్టర్ అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, అసలు ఏం జరిగింది? థ్యాంక్ యూ వెనెల. యాక్చువల్ గా నందకుమార్ దాదాపుగా కొన్ని సంవత్సరాల నుంచి కూడా దగ్గుబాటి ఫ్యామిలీపై కూడా పోరాడుతున్నాడు. గతంలో ఆయన మోహన్ బాబు ఇంటి పక్కన ఉన్నట్టు ఫిలిం నగర్ ప్రాంతంలో భారతీయ విద్యాభవన్ ఎదురుగా ఉన్నటువంటి అక్కడ స్థలంలో ఆయన కిచెన్ ఏర్పాటు చేసుకోవడం ఒక అగ్రిమెంట్ ప్రకారం కూడా కొన్ని లైఫ్ టైం వరకు 14 సంవత్సరాల వరకు ఒక అగ్రిమెంట్ ప్రకారం ఆయన కిచెన్ ఏర్పాటు చేసుకుని బార్ అండ్ కిచెన్ చేసుకున్నాడు. అయితే దాని ముందుగా వాళ్ళు ఇచ్చిన ప్రకారం బాగానే ఉంది. తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఈ దగ్గుపాటి ఫ్యామిలీ అంటే సురేష్ బాబు, ఓనర్లు అయినటువంటి వెంకటేష్, అభిరామ్, రానా వీళ్ళందరూ ఏం చేశారంటే ఆ అగ్రిమెంట్ రద్దు చేసుకోవాలి, మీ ఫ్లాట్ ను మేము సేల్ చేస్తున్నాం, అమ్ముతున్నాం అని చెప్పేసి గతంలో చెప్పడం జరిగింది. అయితే ఉన్నట్టుండి చేస్తే మీరు దీని మీద ఇన్వెస్ట్ చేసాం, దాదాపు 2 crores పెట్టి ఇక్కడ అంతా చేయడం జరిగింది, ఇది సంబంధించింది, మేము ఇప్పటికిప్పుడు అగ్రిమెంట్ ప్రకారం మనం అప్పుడు ఇస్తామని చెప్పేసి అన్నారు. తర్వాత అతను సేల్ కూడా కొనడానికి కూడా సిద్ధపడ్డాడు. యాక్చువల్ గా వాళ్ళు ఏదైతే ఫ్లాట్ అమ్ముతాం అనుకుని సిద్ధపడ్డాడు. కానీ అప్పటికి కూడా వీరు ప్రతి 2 నెలలకు ప్రతి 3 నెలలకు రేట్ పెంచుకుంటా, అంటే మినిమం 50,000 పెంచుకుంటా వెళ్ళిపోయారు. అంటే డబ్బులు అడ్జస్ట్మెంట్ విషయంలో ఆయనకు 100 ప్రతి నెలకు 30,000 చొప్పున పెంచుకుంటూ పోయారు ఇట్లా అని చెప్పేసి అన్నారు. అయినా అప్పటికి కూడా ఆయన ఆ యొక్క ప్లాట్ ను కొందామని కూడా నందకుమార్ ప్లాన్ చేశాడు. కానీ అక్కడ ఉన్నటువంటి అగ్రిమెంట్ ప్రకారం అంటే ఆయన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇన్వెస్ట్ చేశాం, 1,00,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేశాం, వారికి ఇష్టం వచ్చినట్టు అగ్రిమెంట్ కాకుండా ఇక్కడ అంటే ఇండస్ట్రీలో పెద్దవాళ్ళు అని చెప్పేసి, ఇండస్ట్రీలో పరపతి ఉన్నటువంటి వ్యక్తులు అని చెప్పేసి ఇట్లా చేసి నా యొక్క ధనాన్ని, నా అగ్రిమెంట్ ని కూడా చేసి నన్ను ఆర్థికంగా నష్టపోవడానికి కారకులయ్యారు అని చెప్పేసి ఆయన కోర్టులో కూడా కేసు వేయడం జరిగింది. దీనికి సంబంధించిన నాంపల్లి క్రిమినల్ కోర్టులో కేసు ఏంటి, దీనికి సంబంధించిన క్రిమినల్ కోర్టు వారిపై కేసు నమోదు చేయాలని చెప్పేసి జూబ్లీహిల్స్ లోని పోలీసులకు ఆదేశించింది. అంటే వీరు చేసేటువంటిది అంటే పరపతి ఉన్నప్పటికీ కూడా ఒక సామాన్య ప్రజలు అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళు నియమ నిబంధనల ప్రకారం ఎప్పుడైతే ఇవన్నీ చేసుకున్నారో వారి ప్రకారం ప్రొసీడ్ అవ్వాల్సింది. ఎందుకంటే అటువంటి వ్యక్తిని కొన్ని కోట్ల రూపాయల నష్టం వాటిల్లని చెప్పేసి ఆయన చేశాడు. అయితే ఈ విషయంపై మాత్రం ఈ వివాదం జరుగుతూనే ఉంది. కాకపోతే అతను ఎప్పటికీ ఈ వివాదం జరుగుతుంటే ఫైనల్ గా కోర్టు మాత్రం ఈ రోజు ఒక రకమైనటువంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. దానికి సంబంధించిన వాళ్ళపై కేసు పెట్టి పూర్తి వివరాలు కూడా దర్యాప్తు చేయాలని చెప్పేసి అన్నది. సో ఏదైనప్పటికీ నందకుమార్ మాత్రం కొన్ని కోట్ల రూపాయలు నష్టపోయాను, వీళ్ళు ఇండస్ట్రీలో పేరు పోసినటువంటి వీళ్ళు ఇట్లా చేస్తే సామాన్యుల పరిస్థితి ఏంటి, వీళ్ళు ఇలా చేయడం పద్ధతి కాదని చెప్పేసి ఆయన మాత్రం ఫైట్ చేస్తున్న పరిస్థితి చూసాం. రైట్, థ్యాంక్ యూ అశోక్.